ఫ్రెండ్ ఒకటి ఇంటికి పోతున్నాడు, 4 కేజీల దాకా సామాన్లు ఇరా, నీకు ఇష్టం వచ్చినట్టు తీసుకొని పోతా అన్నాడు. ఇంటికి ఫోన్ చేసినా ఏం కావాలా అని, వాళ్ళు చెప్పిన లిస్ట్ చూడండి ఎంత ఉన్నదో. జీడిపప్పు అంట, బాదం అంట, పిస్తా అంట, పొద్దుతిరుగుడు గింజలు, పాటు కిట్ క్యాట్ బాక్స్ ఒకటి అండ్ బిస్కెట్లు పెద్ద డబ్బా. వీటి పేరేంటో నాకు తెలియని కూడా తెలియదు. మా ఫ్రెండ్ దగ్గరికి ఎత్తుకొని పోతే నాటి లగేజ్ ఎక్కువైపోయినాయి, నీ లగేజ్ నా లగేజ్ రెండు కలిపి కార్గో కేసి అన్నాడు. చూడండి ఇంటికాడ బీర్ దొరకనట్టు బీర్ క్యాన్లు ఇటించి ఒక చిన్న చిన్న డబ్బాలు బియ్యం కూడా పంపిస్తున్నారు రా స్వామి. కార్గో ఒకటి ఉన్నది, మహారాజా కార్గో. అప్పటికే 5 అయిపోయింది, ఒక బుద్ధులు చెల్లించే టైము. ఫోన్ చేసిన వస్తారా రారో అనుకున్నా, గంట టైం చెప్పినాడు, 45 నిమిషాలు వచ్చేసినాడు. ఇంకా లగేజ్ వేసేసుకున్నాడు కార్టూన్ లో, చెక్కు చెదరకుండా ప్యాకింగ్ అయితే చేసేసుకున్నారు. పంపించే లగేజ్ వచ్చి 45 కేజీలు వచ్చింది. నా దగ్గర 40 దినాలు ఛార్జ్ చేసినారు. మనం ఎన్ని కిలోలు లగేజ్ చేస్తున్నాము మన ఇంటికాడికి పోయిన తర్వాత తూకం వేసి మరీ చూపించారు. అయినా కానీ కోవిడ్ నుంచి ఇండియాకి లగేజ్ పంపించాలనుకుంటున్నారా, మహారాజా కార్గో నెంబర్లు ఉన్నాయి, ఫోన్ చేయండి. ఎన్ఎస్ఏ బ్లాగ్స్ వీడియో చూసి మీకు ఫోన్ చేస్తామని చెప్తే మీకు డిస్కౌంట్ కూడా ఇస్తారు. తెలుసు వీళ్ళు కొంచెం బాధ్యతగానే వ్యవహరిస్తారు మనం పంపించే సామాన్ల మీద. ఎందుకంటే దాంట్లో ఎటువంటి గ్లాస్ సామాన్లు లేవు, కానీ గ్లాస్ సామాన్లు స్టిక్కర్ అతికిచ్చాను చూడండి.